నాణ్యమైన విద్య వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్కార్ ఆసుపత్రులకు కొత్త భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 12,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 65 లక్షల మంది స్వయం సహాయక మహిళలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా అందించే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రైవేటు రంగంలోని వైద్యులు కనీసం ఏడాదికి 1 నెలైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాలని కోరారు. వైద్య సేవలు యాంత్రికంగా కాక మానవత్వంతో కూడినవిగా ఉండాలని డాక్టర్లకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. 12 నెలల్లో 11 నెలలు మీకోసం, మీ కుటుంబం కోసం మీరు పనిచేస్తున్న సంస్థల కోసం సమయాన్ని ఇవ్వండి. 1 నెల ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో మీరు పనిచేయండి. నేను యుఎస్ లో ఉండే డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడినా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ లాంటిది పెట్టి వాళ్ళు ఏ టైంలో ఇండియాకు వస్తారో, వాళ్ళు ఎంత సమయం ఇవ్వగలుగుతారో అప్పుడు మెడికల్ కాలేజెస్కి వెళ్ళి పిల్లలకు టీచింగ్ చేయడం కానీ, కాంప్లికేటెడ్ సర్జరీలు ఉంటే ఆ పేషెంట్లకి ఆ టైంకి వాళ్ళు అందించగలిగిన వైద్య సహాయాన్ని అందించడానికి మనం ఒక ప్రపోజల్తో వస్తున్నాం. మీరు కూడా విదేశాలలో ఉన్న వాళ్ళే అందించాలని నేను చెప్పడం లేదు.